కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ మంచి నాయకత్వం కలిగిన వ్యక్తిని ఎన్నుకోవాలని కౌన్సిలర్లకి ఎమ్మెల్యే రమణారెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ జాహ్నవీపై అవిశ్వాసం పెడితే అవినీతి ఆగిపోలేదన్నారు. కామారెడ్డిలో మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ సోదరుడు నహీంతోనే కామారెడ్డిలో అవినీతి జరుగుతుందన్నారు. అవినీతికి పాల్పడిన వ్యక్తిని ఎన్నుకుంటే నేను కూడా మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడే వ్యక్తిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకుంటే మాత్రం కామారెడ్డి పరిస్థితి దారుణంగా తయారవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని కౌన్సిలర్లు గమనించి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. మాత్రాన అవిశ్వాసం పెట్టాలా, తీసేయాలా, ఇదొక ఆచార సాంప్రదాయంగా మారిపోయింది రాష్ట్రం అంతా. ఎంతసేపు ప్రభుత్వం మారగానే అక్కడున్న వాళ్ళని ఇక్కడున్న వాళ్ళని తీసుకురావాలా, జైన్ చేసుకోవాలా, అవిశ్వాసం పెట్టేయాలా, వాళ్ళని దించేయాలనేది ఆలోచిస్తున్నారు తప్ప వీరందరూ కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు. ప్రజలు వేసిన ఓటు ద్వారా ఎన్నుకోబడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డారు. మరి ఎన్నుకున్నటువంటి ప్రజలను మనం గౌరవిస్తున్నామా లేదా? ఎన్నిక ఎవరు? నిట్టు జాహ్నవి గారు ఒక్కరే అవినీతి వల్ల? నిట్టు జాహ్నవి గారు అవినీతి, ఆ మొక్కామెను తీసేస్తేనే అవినీతి ఆగిపోయిందా? పోనీ ఆ అమ్మాయి అవినీతి చేసినటువంటి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? నోటి మాటనేనా, జమా ఖర్చేనా, లేకపోతే కాగితాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఎక్కడనన్నా ఉండని ప్రభుత్వం ఎటుంటే అటు మేము మారిపోతే ఎవరినైనా తీసేయచ్చు అంటారు. పాపము ఇందులో కౌన్సిలర్లు ఏం తప్పులేదన్నా.